కాయ చూస్తే ఎగబడిపోయి ఆ ఆ ఆ చేసే ఇంకోసారి ఆ ఆ ఆ చేసే. నా బ్యాట్ రెడీ ఉంది, వెనకాల త్రిశూలం రెడీ ఉంది. చెప్పే వీడి గురించి నువ్వు చెప్పింది కరెక్టేరా? లెక్క చెప్పు. ముంజ ముంజ ఏంట్రా ఇది? ఎవరితో కడుపు చేయించుకున్నావు? నాకు తెలీదమ్మా. చేసే బ్యాచ్ అంతా వీర్య మహిళలు. ఇప్పుడు నువ్వేమన్నా? చేసే బ్యాచ్ అంతా వీర్య మహిళలు. లంజితో సమానం ఇది. రాత్రికి రాత్రే పార్టీలు మార్చేస్తుంది. అంటే అందరూ పాపం వీర్యం మహిళలు ఉండరు, కొంతమంది ఇలా వీర్యం అంటే వీర్య మహిళలు. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? వీర్యం వేయించుకోవడమే వాళ్ళకి లక్ష్యం. ఈ లంచకథలు నా దగ్గర దింగ బుద్ధ వగిలిపోతుంది. వీర్యం అంటే పిచ్చి, వీర్యం వాసన అంటే ఫ్రెండ్స్ అందరినీ కూడా తీసుకెళ్ళమ్మా. అందరు మంచి స్ట్రాంగ్ గా ఉంటారులే. వాళ్ళ పంపు కొరవాసిపోయి అన్నారు. ఒక్కసారి వాళ్ళ దగ్గరికి రావా, ఎంత మంది దగ్గర వీర్యాలు వేసుకుని నాకుతారు, వీర్యాలు వేసుకుని తాగుతారు, వీర్యాలను తింటారు వీళ్ళు. అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవని గబ్బు గుడిసేలని. అసలు కొంతమంది లేడీస్ చరిత్ర అంటే నీ చరిత్ర మాట్లాడతా ఫస్ట్. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ మీరు నువ్వు దీనికి ఈ మధ్య చీరలు కొత్తవి వచ్చినాయి నాయన. పీకే గాడు బాగా అయితే వెళ్ళి దీనికి చీరలు ఇప్పుతున్నావా, కడుతున్నావా, లేకపోతే ఏం చేస్తున్నారే? నీలో అంత వేడుందా? లంజూరు గుంపలో పడేనా? వల్గర్ గా మాట్లాడితే ముంజా నీకు తాతలాగా మాట్లాడగలుగుతానేమనుకున్నావో. నీకు ఎన్నిసార్లు చెప్పాలరా? గుద్ద పలిసి కొట్టుకుంటున్నావురా ఎర్రిపోక. మోహర్ గాడితో కూడా జంక వేయించుకుంటున్నావా నువ్వు? జంకి చక్రి. మోహర్ గాడితో కూడా జంక వేయించుకుంటున్నావా నువ్వు? జంకి చక్రి. ఆడిపోసుకోవడం కాదే పిల్ల సుల్లీక్స్. ఏంటి సార్ అది? పిల్ల సుల్లీక్స్. కిక్కురా కిక్కు పద.